తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ పార్టీ పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎవరిపైన కూడా రాజకీయ కక్షలకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య పాలనతో పాటు ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉండాలి. తెలంగాణలో ఒక ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటాలు కూడా ఉండాలి. బలమైన ప్రతిపక్షాలు ఉండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలానే కేసీఆర్ గారు అన్నట్టు అంటే ఆయన నా ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నా ఇంట్లో ఈ విచారణ చేస్తున్నారు, నాకు చాలా బాధ అయిపోయింది. చట్టానికి ఎవరు అతిథులు గారు కదా. ఇవాళ దేశ ప్రధానులకు ప్రధానమంత్రులు రాష్ట్ర అనేక ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కూడా వివిధ కేసులలో ఉన్నటువంటి శిక్షలు పడ్డ వాళ్ళు ఉన్నారు. న్యాయస్థానాల ముందుకెళ్ళి జైళ్ళకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా చట్టం ముందు తల వంచాల్సిందే. కాబట్టి మేము సిట్టు అనేది ఒక పారదర్శకంగానే చట్టబద్ధంగానే కోర్టుబద్ధంగానే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుకూలంగానే సిట్టు విచారణ జరుపుతుంది తప్ప ఎవరి మీదనో కక్ష సాధింపు చర్యలాగా జరగట్లేదు. అదైనా కూడా కేసీఆర్ గారి పైన వయసురీత్యా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా గౌరవించి పోలీస్ స్టేషన్లో కాకుండా ఆయనకు ఉన్నటువంటి విజ్ఞప్తి మేరకు ఆయన చేసినటువంటి విజ్ఞప్తి ఆయన ఇంట్లోనే విచారణ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నేరానికి పాల్పడినారు. అనేక మంది ప్రతిపక్షాల గొంతు నొక్కినారు. ఉప ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇవాళ వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా గెలిచినారు. అనేక మంది వ్యాపార సంస్థలు ఇవాళ అనేక ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఇవాళ అనేక మంది ఫోన్ ట్యాపింగ్ల ద్వారా భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి కావచ్చు, ఒక ఫోన్ ట్యాపింగ్కు వెనకాల ఎవరెవరు ఉన్నారు, దానిపైన ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా విచారించాలి, వాళ్ళపైన న్యాయస్థానం ముందు నిలబెట్టాలనేది ఒక సిటీ యొక్క ఆలోచన. కాబట్టి దాని అందరూ కూడా అతిథులు ఎవరు గారు, అది ముఖ్యమంత్రి గారైనా కేటీఆర్ అయినా ఇంకోరైనా వీళ్ళెవరు కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. కాబట్టి గౌరవంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేశారు. కాబట్టి చట్టాలని కోర్టులను కూడా గౌరవించి తల వంచి వాస్తవాలను కూడా విచారణకు సహకరించాలని మేము కోరుతున్నాం. 65 ఏళ్ళు పైబడిన వ్యక్తిని రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలు మారుతుంది, రాజకీయ ఆనందం, రాక్షస ఆనందం పొందుతుంది. ఒక 78 ఏళ్ళ ఒక దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష వేశారు. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు 75 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఈ దేశంలో అనేక మందికి జైలు శిక్షలు వేసింది కోర్టు. వయసును చూడదు కోర్టు. ఎప్పుడు కూడా న్యాయస్థానాలు, కోర్టులు, చట్టాలు ఎప్పుడు కూడా తప్పుని చూస్తారు తప్ప వయసును చూడరు. వాళ్ళు అనుభవించిన స్థాయిని చూడరు. కోర్టు అనేది తప్పు ఎవరైనా చిన్న అయినా పెద్ద అయినా. కాబట్టి న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఇవాళ ఒక సిట్టు వేసింది. అందరూ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దానికి గౌరవించాలి, సహకరించాలి. సిట్టు అనేది కూడా ఒక పారదర్శకమైన ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి సిట్టు పైన రాద్ధాంతాలొద్దు. ముఖ్యమంత్రి గారి పైన కూడా ఎలాంటి మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నాం. ఇవాళ గతంలో అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. దాన్ని ప్రజలకు వస్తున్నటువంటి డిమాండ్ అనుకూలంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి కేసీఆర్ విచారణతోటి కాంగ్రెస్ పార్టీ పాతాళం వెళ్ళడం ఖాయం. వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళ భ్రమ అది. వాళ్ళు ఇంకా లేచే పరిస్థితి వాళ్ళది లేదు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది ఇక కళ తెలంగాణలో, అది మర్చిపోండి. మొన్న సిట్టు విచారణ భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన రేవంత్ రెడ్డి గారు చుట్టుకోమన్నది అలానే. ఇప్పుడు వాళ్ళ మూర్ఖత్వానికి వాళ్ళ ఆనందం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తుండే, ముఖ్యమంత్రి గారు అనేది కాదు. ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక బలమైన విజ్ఞప్తి అది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అతిపెద్ద నేరానికి పాల్పడి దాన్ని వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు. కాబట్టి అది సమర్థత కాదు, వాళ్ళు అతిపెద్ద ద్రోహానికి తలపెట్టారు. మానవ హక్కులకు, ప్రజల హక్కులకు భంగం కలిగించారు. మావోయిస్టు, ఉగ్రవాదు, టెర్రరిస్టులకు ఉపయోగించే టెక్నాలజీని ఇవాళ వాడి ఇవాళ దాన్ని తెలంగాణలో ప్రజల హక్కుల్ని గొంతు నొక్కారు, ప్రతిపక్షాల గొంతు నొక్కారు. కాబట్టి దానికి ఒక విచారణ జరగాల్సిందే. దాంట్లో ఎవరి పాత్ర ఉన్నా అరెస్ట్ కావాల్సిందే అనేది మా యొక్క డిమాండ్. అలాగే నల్ల ప్యాకేజ్ జెండాలతో కొంతమంది నిరసన చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తప్పిపుచ్చుకొని ప్రజలలో సింపతి పెంచుకోవడానికి వాళ్ళకి జరిగినప్పుడేమో ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అనేక మంది ఉద్యమకారులను ఇబ్బంది పెట్టినప్పుడు, ఉద్యమకారులు జైలు వేసినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకురాని వాళ్ళ కుటుంబానికి జరిగినప్పుడే ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. కాబట్టి ఇది ముమ్మాటికి
వాళ్ళ యొక్క ఆలోచన తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు అని కూడా మేము కోరుతున్నాం. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినవాడు ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అనేది మీకు. తెలంగాణ కేసీఆర్ తెస్తే తెలంగాణ రాలేదు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలు, సకల జనులు, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు, సకల జనులు కలిస్తే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే అమలైంది, రాష్ట్రంగా ఏర్పడ్డది. అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లు 100కు పైగా మున్సిపాలిటీలు గెలవబోతా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీలతోని 27 నెలలుగా ప్రజా సంక్షేమం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రజా పథకాలు ప్రజల్ని ఆకర్షించినాయి. ప్రజల మద్దతుతోని, ప్రజల విశ్వాసంతో ఈ ప్రభుత్వం మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీలో గెలవబోతుంది. వాళ్ళు మాట్లాడుతూ ప్రతి చోట బీఆర్ఎస్కు ఆ స్థితి లేదు, మీరందరూ తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ అనేది ఒకే ఎజెండాతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారనేది మా యొక్క ఆలోచన. Subscribe us and press the bell icon for more interesting updates.